మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకు నమస్కారాలు. నిన్న పార్సార్థి గుచ్చి 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 నా పేరు ప్రస్తావించినాడు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. పెద్ద ఇష్యూ ఏం లేదు, అది ఇష్యూ లేదని పెద్ద ఇష్యూ చేసి చూపిస్తాడు. భూతత్వంలో చూపించే పరిస్థితి చేస్తా ఉన్నాడు, చూస్తా ఉంటే ఏదో జరిగిపోయింది ఆదంలోన అన్ని పార్టీలు ఏకమైపోయి అడగండి అనే పరిస్థితికి వచ్చినాడంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తారని కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కానీ డైవర్ట్ చేసే చూస్తూ ఉన్నాడు, ఇట్లా విషయాలు తెచ్చేసి డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు తప్ప వేరే ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తా ఉంది. గతంలో కూడా ఎన్జిఓస్ వాళ్ళు చెప్పినారు, బాబన్న అనే ఆయన ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి, అప్పట్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిందో అప్పట్లోనే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన తర్వాత వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రోజు వరకు కూడా ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అది సొంత ప్రాపర్టీని అందరికి తెలుసు. ఏ విధంగా కూడా దాంట్లో తేడా ఏం లేదు. అయినా దాన్ని ఎందుకుగానో గుచ్చి 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 చెప్పుకుంటూ ఎరిసాన్ నా బినామీ అంటాడు. అంటే ఎవరు వీళ్ళంతా ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి బినామే లేకపోతే రామలింగేశ్వర ఇంతమంది ఉన్న వాళ్ళంతా బినామీలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంత తాత్సారం చేసి మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు పార్సార్థి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా కానీ ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ విషయంలో ఆలోచించాలి కానీ దీని విషయంలో ఏమీ లేదు. ఇది రెండోసారి, ఇది ఫస్ట్ టైం ఆల్రెడీగా ఏదో ఇష్యూ చేసేపోయినారు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో మళ్ళా దీన్ని రెండోసారి తీసుకొస్తా ఉన్నాడు ఇష్యూ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది నిన్న చెప్పిన విషయం కూడా ఎన్జిఓస్ వాళ్ళే కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఇది మా ప్రాపర్టీ బైలాస్ ప్రకారంగా మా పరిస్థితులు బాగలేక మేము కొంత స్థలాన్ని వాళ్ళకి లీజ్ ఇచ్చినామని చెప్పినారు. ఆ లీజ్ విషయంలో మేము మా ఆఫీస్ కట్టుకోవడానికి డబ్బు తీసుకొని మేము లీజ్కి ఇచ్చామని చెప్పే పరిస్థితి చెప్పినారు ఆల్రెడీగా. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, వాళ్ళ సొంత ప్రాపర్టీ అని కూడా వాళ్ళకి గట్టిగా చెప్తా ఉన్నాను. ఆయన ఏమో నాకు పేపర్లు పంపిస్తాడు, నాకు అన్ని పేపర్లు నాతో ఉన్నాయి కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ ద్వారానే మనమంతా కూడా ఈరోజు ఆ స్థలాన్ని 99 years లీజ్ తీసుకొని ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టే పరిస్థితి ఎరుసాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒకటి వాళ్ళ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లానర్ డబ్బులు ఇస్తే ఎరుస్వామి దాన్ని కట్టలేరు, అంతే ఆడ ఆఫీస్లో కట్టగా ఈ పరిస్థితి వచ్చింది అంతే. ఏదున్నా కూడా అదేమి అన్యాయంగా అక్రమంగా దోచుకొని కట్టిండే పరిస్థితి కాదు. ఏమున్నా కూడా 4 అంతస్తుల మేడ అంటే అదేం లేదు, అద్దాల మేడ అసలుకే కాదు అది. ఆ విషయాన్ని ముఖ్యంగా పార్సార్థి గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అనవసరమైన పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి నేను పార్సార్థి చెప్తా ఉన్నాను. నువ్వు ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చినావో ఆ విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు పోతే అందరూ సహకరిస్తారు మీకు. అంతేగాని అనవసరంగా డైవర్ట్ చేసే విషయాలు నువ్వు బాగా అలవాటు పడ్డావని చెప్పేసి దీని గురించి అర్థమవుతా ఉంది. ఈరోజు ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము మా వాడు కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు ఆ ఆఫీస్ని మేము బాడీకి తీసుకున్నాం. ఎందుకంటే మాకు ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే స్వామి బాడీకి వెళ్ళని చెప్పేసి ఉద్దేశంలో వేరే వాళ్ళకి 2 ఫ్లోర్లు కట్టిన తర్వాత ఆ 2 ఫ్లోర్లు కూడా రెంట్కి ఇస్తా అంటే వద్దలేదు, మనకు ఆఫీస్ ఉండి ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో మనం తీసుకునేది వాస్తవమే. దాని విషయంలోన స్వామి అప్పట్లో థియేటర్లో చీటీలు చించేవాడని చెప్పేసి అవమానపరిచే విషయము. ఎందుకంటే ఎంతమంది పొద్దు కోటీసులు కాలేదు, లేని వాళ్ళంతా అట్లే ఉండాలనా? వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే బిజినెస్ గురించి పైకి ఎదిగింటారు, దాంట్లో తప్పేం లేదు కదా. ఆ విషయంలో గమనించుకోవాలి, ఎవరిని కూడా కించపరిచే మాటలు మాట్లాడాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మోడీ టీ అమ్ముతా ఉందంట, ప్రధానమంత్రి అయినాడు, 2 ఎకరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, అంబానీ వాళ్ళ ఆయన పెట్రోల్ పోస్తా ఉన్నట్ట, ఇప్పుడు వేలాది కోట్లకి పడగలు ఎత్తినారు. ఈరోజు రజనీకాంత్ బస్ కండక్టర్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. ఇవన్నీ కాదవి, ఓన్లీ కించపరిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకు మన ఆదంలోనే మనకు తెలిసిన వాళ్ళు గుమాస్తాలంతా ఓనర్లు అయినారు ఇప్పుడు మార్కెట్ యార్డ్లో. ఎందుకు రమేష్ యాదవ్ కదా చెప్పండి, ఆయనేమో మంచి పేరు వస్తా అని చెప్పేసి అది ఇస్తే మంచి పేరు వస్తుంది బిల్డింగ్ అని చెప్పేసి ఒకటి కట్టించి ఇమ్మన్నాడు పర్వాలే. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అందరికి తెలుసు కదా, హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ ఈరోజు హాస్పిటల్ కట్టినాడు, లీజుకి ఇచ్చినాడు, ఈరోజు అంతా ఉందంటే అదృష్టం ఉంది, ఆయన చేసుకోగలిగినాడు, అయిపోయింది అంతే. అది
ఈ విషయంలోన యాడున్నోళ్ళు ఆడే ఉండాలనేది రూల్ లే. ఏదున్నా కూడా ఎవరి స్థాయి బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి పైకి పోతూ ఉంటారు. అంతేగాని ఏ రకంగా కూడా చించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పేసి పాఠశాలకు చెప్తా ఉన్నాను. ఎవరు బినామీలు లేరు. ఇప్పుడు ఎవరికెవరు అయిపోయినారు, ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరికెవరు అయిపోయినారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికెవరు బినామీలు ఉండే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదున్నా కూడా మీరు ఏదైతే మా ఆడబిడ్డలకి అంటే సోషల్ వెల్ఫేర్ ఆడబిడ్డలకి ఏదైతే మంచి చేయాలనుకున్నారో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతో పోరాటం చేయండి, ఆ ఆడబిడ్డలకి న్యాయం చేయండి. అంతేగాని ఈ బిల్డింగు అత్తది అల్లుడు దానం చేసినట్లా ఈ బిల్డింగు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలా, ఏం అర్థం చేసుకునేది ఏముంది, అది లీగల్గానే ఉంది అంతా. కోర్టులో కేసు వేసారంటే వేసారు మళ్ళా, ఎందుకంటే తప్పు జరిగిపోయింది కాబట్టి కోర్టు ఏదైతే తీర్పు ఇవ్వస్తాడో మున్సిపాలిటీకి ఏదైనా పెనాల్టీ కట్టాలో అది కడతారు, ప్రాబ్లం ఏముంది. అంతేగాని ఇదేమీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. ఈరోజు అది ఏదున్నా కూడా ఎన్జిఓకి సంబంధించిన ప్రాపర్టీ అది, దాన్ని మేము 9 లీజుకు తీసుకుంటే అది వాస్తవమే. వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు దాన్ని ఇష్యూ చేసి మమ్మల్ని గుచ్చి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తే దాంట్లోన మొదట ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తారో సాయి ప్రసాద్ రెడ్డి అని వస్తుంది కాబట్టి అందరూ చూస్తారు. దాన్ని ఏదో తప్పు జరిగిపోయిందేమో అనే పరిస్థితిలో అనుకోవాలని చెప్పేసే ప్రయత్నంలోనే ఇది చేశాడు. ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీ వాళ్ళకి తెలుసు ఇది ఎన్జిఓకి సంబంధించిన ప్రాపర్టీ అనేది అందరికీ తెలుసు, ఎవరికేం తెలియకలేదు. నేను చిన్నప్పటి నుంచి ఏడే ఉన్నాను. అంతకుముందే ఎన్జిఓ ఆఫీస్ అడుంది, మాకు ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఎన్జిఓ ఆఫీస్ అడుంది. ఆ రోజున నాకు తెలిసినప్పుడు నాకు ఇప్పుడు దాదాపు 61 ఏళ్ళలోన 15 ఏళ్ళకి ఎప్పుడైతే నాకు తెలివి వచ్చిందో ఆ రోజు నుంచి ఆ బిల్డింగ్ ఆడే ఉంది. అదే ఎన్జిఓ వస్తే పేర్లు చెప్తారు కానీ ఎవరి పేర్లు చెప్పలే అనేది కూడా గమనించాలి. బాబాండ్ ఎవరంటే ఎన్జిఓకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్, ఆయన కూడా అప్పట్లో ఆయన పేరు మీద అప్పట్లోనే ఎవరు ఇప్పుడు ఎన్నేళ్ళు అది చేసి ఆ పరిస్థితుల్లో ఆయన పేరు మీద ఉన్నప్పుడు ఆ రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పేరు మీద చేసింటారు అంతవరకే. కానీ ఆ విషయాన్ని గమనించుకోవాలి పాఠశాల కూడా. ఆ బాబాన్ ఎవరు బాబన్న ప్రాపర్టీ వీళ్ళు తీసుకునే ఎవరు అనేది కాదు, ఆయన ఎన్జిఓ కాబట్టి ఆ ప్రాపర్టీ ఎన్జిఓస్ కాబట్టి ఆ రోజు దాన్ని అందరికీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారే కానీ అది వేరే ప్రాపర్టీ ఎవరికి సంబంధించింది కాదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అనవసరంగా విషయాలు ఆలోచన చేసి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఇన్నాళ్ళు ఊరికే ఉన్నాం, సరే ఎన్ని మాటలు మాట్లాడినా ఎందుకంటే వచ్చి 3 నెలలు అయింది కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేకపోతా ఉన్నాం. ఏదో మంచి పని చేస్తాడేమో, ఆయన చెప్పిన ప్రకారం కూడా 500 కోట్లు తెచ్చి అదో డెవలప్మెంట్ చేస్తాడేమో, చాలా సంతోషపడతా ఉన్నామని చెప్పేసి సంతోషపడదామని చెప్పేసి అనుకున్నారు అందరూ ప్రజలంతా కూడా. రోజు మీ మాటలు మీడియాలో చూస్తూ ఉంటాం, మీరు ఏ విషయం కూడా ఏదో దాన్ని పెద్దగా చేసి మాట్లాడుతూ చూస్తూ ఉంటే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మేము కాదనలే, నీ ఇష్టం అది. ఎందుకంటే నీ విజ్ఞతగా వదిలేసాం. నీ ఎన్ని చోట్ల పోయి ఎన్ని మీడియాలో చెప్పుకుంటే సంతోషం, మాకు సంబంధం లేదు. ఆదోని డెవలప్మెంట్ మాట్లాడుకోండి. ఇప్పుడు మేము కూడా అప్పట్లో వినతి పత్రాలు దండికి ఇచ్చాం. మేమేం ఫోటోలు తీసుకొని ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా పెట్టలే. వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది, ఎందుకంటే పనితనం ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక పని కావాలి ఆదోనికి అనుకున్నప్పుడు దాన్ని గట్టిగా తిరిగి కష్టపడితే వస్తుంది. కానీ మన వినతి పత్రాలు ఇచ్చి వచ్చినంత మాత్రం ఏమీ రావు ఆదోనికి, అది మాత్రం గ్యారంటీ. ఈరోజు బైపాస్ వచ్చేదానికి ఎంతో కష్టపడినా మాకు తెలుసు, మెడికల్ కాలేజీకి వచ్చేకి ఎంతో కష్టపడినా మాకు తెలుసు, డిగ్రీ కాలేజీకి వచ్చేదానికి ఎంత కష్టపడినా మాకు తెలుసు. ఈరోజు ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధిలో కూడా ముందున్నాం, ప్రాబ్లం ఏం లే. ఎవరు ఏమనుకున్నా ఏదైనా మనం చేసే పనులు మనం చేసాం. ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఏదైనా ఉన్నా మీరు చేసుకోండి, మీ వరకు మీరు ఏ చేయగలుగుతారో చేసుకోండి. అంతేగాని అనవసరంగా మా పేర్లు ముందుకు పెట్టి మా పేర్లు తీసుకొని నువ్వు ఒకటే అంటావు ఆడబిడ్డలకు చేయాలి చెయ్యి. ఒకవేళ నీవే అన్నావు ఒకప్పుడు 10 కోట్లు నాకు నెలలకు ఆదాయం ఉందని చెప్పేసి, ఈరోజు నీవు టీచర్ కొడుకు చదువుకున్నావు, డెంటల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి పేరు రాలే, నీకు వచ్చింది. ఎట్లొచ్చిందని అడిగే పరిస్థితి లేదు. నీ తెలివితో నువ్వు చేసుకున్నావు. నువ్వు బ్రాంచ్లు ఎన్నో ఉన్నాయి నీకు, ఆ బ్రాంచ్లో ఏ విధంగా వచ్చిందనేది నీవు నీ తెలివితో చేసుకుపోయింది. కానీ ఏ రకంగా కూడా మేము అడిగేకవుతుందా ఎట్లొచ్చింది బ్రాంచ్లు ఎట్లొచ్చింది అడిగేకవుతుందా? ఎవరు అదృష్టం కొద్దీ వాళ్ళు పోతూ ఉంటారు. అంతేగాని
అది మానేసి నువ్వు ఏదో రకంగా బురద జల్లాలా అనే కార్యక్రమంలో పోయేది కాదు నాకు కావాల్సిండేది. ప్రజలు కూడా మెచ్చుకోరు ఎవరు. అది ఏదున్నా ఏమంటావు, అద్దాల మేడలోన దందాలు అంటావు. నువ్వు చూసినావా? అనవసరమైన మాట ఎందుకు నీకు? ప్యాకాట్ అంటావు. నువ్వు చూసినావా? మళ్ళీ ఇంతమంది ఆదోళనలో ఇన్నేళ్లుగా ఇంతమంది మీడియా ఉంది, ప్రతిపక్షాలు ఎప్పుడన్నా ఓ రోజున్నా ఒక మాట బయటకు వచ్చిందా? ఈరోజు మీనాక్షి గారు ఉన్నారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, నేను 3 సార్లు ఎమ్మెల్యే అన్నాను. ఏ రోజు కూడా మేము ఏదో ఒక మాట అనుకుంటామటివి, విషయాలు చెప్పుకుంటామటివి, పద అంటుంటివి. అంతేగాని ఏ రోజు కూడా మనస్పర్ధలు లేవు మాకు. రాజకీయంగా మాట్లాడుకున్నాం, రాజకీయంగా వదిలేసాం. కానీ ఏ రకంగా కూడా మాకి వాళ్ళకి ఎలాంటి రాజకీయంగా తప్పితే వేరే విధంగా అన్ని విషయాల్లో కలిసిమెలిసే ఉన్నాం. 40-60కి వ్యతిరేకం అంటే ఇప్పుడు 40-60 కాబట్టి 30-40 అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. మీకు 40-60కి వ్యతిరేకం అంటావు, పక్కే 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు న్యాయం చేయాలంటావు. చేసుకో, తప్పేముంది. పార్టీలు ఉన్నాయి కాబట్టి అంత కలిసి కూటమి ఏర్పడినారు కాబట్టి మీ ఇష్టం. అది ఏ రకంగా చేసుకున్నా మాకు అభ్యంతరంలే. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గర్ల్స్ రేట్ ఎంత ఉందని వాళ్ళు ప్రజలు గమనిస్తారు, ఇసుక రేట్ ఎంత పెరిగిందని ప్రజలు గమనిస్తారు. ఇసుక ఫ్రీ అంటారు, అయినా ఏ విధంగా ఈరోజు టిప్పర్లో ప్రకారంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి తెలుసు బలవంతా. మళ్ళీ కొన్ని వస్తూ ఉన్నాయి, ట్రాక్టర్ 10,000 ఇవ్వాలని చెప్పేసి. ఇట్లాంటి ఆరోపణలు అవి చూసుకోండి మీరు ఏదైనా ఉన్నా కూడా. అంతేగాని అనవసరంగా పార్టీలో ఉన్న నాయకుల్ని బయటకు తీసుకొచ్చి పరిస్థితి తేవద్దని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే మీ పార్టీ మీదే, మా పార్టీ మాదే. ఏదున్నా కూడా నువ్వు ఏం చేయాలనుకున్నావు, డెవలప్మెంట్ చేస్తా ఉన్నావు, ఏ విధంగా చెప్పినావో ఆ విధంగా డెవలప్మెంట్ చేయి. చాలాసార్లు నేను కూడా మీడియాలో చూసిన ఎంత గుంతలమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినారు, ప్రజలు ఇచ్చినారు, గుంతల పడినా పట్టించుకోలేదని. మళ్ళీ అదే ఆలోచన చేసుకోండి. కానీ మాది ఏముంది, మేము ఈరోజు ప్రజా తీర్పుకి గౌరవించి మేము ఊరికే ఉన్నాం. ఏ విషయంలో కూడా ఏది మాట్లాడరాదు అనే విషయంలో మేము ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఏది జరిగినా ప్రజలు మంచి చేశారో చెడ్డ చేశారో మేము మా పార్టీ పరంగా ఊరికే నిలబడినాం. ఎవరు కూడా స్టేట్మెంట్ తీసుకోకుండా ఉండే పరిస్థితిలో ఉన్నాం. ఏదన్నా ఇదే పెద్ద ఇష్యూ కూడా కాదు. అందరినీ అన్ని పార్టీలు కలిసామంటారు, అడగమంటారు, లేఖలు రాయమంటారు, భయపడదు. ఎవరు భయపడద్దండి. నిజాల్ని తెలుసుకొని మీరు లేఖ రాసినా సంతోషపడతాను. మీ నుంచి వచ్చే నిజాలు కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే గతంలోనే ఆ పరిస్థితి మా ప్రజలు చేసింటే నేను ఈ పరిస్థితిలో ఉంటుండలేదు. లేఖల ద్వారా తెలియజేసినా కూడా ఇట్లా జరుగుతూ ఉందని చెప్పినా కూడా ఈరోజు ఈ పరిస్థితి ఉంటుండలేదు. నాకు తెలియక జరిగిండేవి కాబట్టి నేను కూడా బాధపడి ఈరోజు ఏదే ప్రజల తీర్పు నేను విశ్వాసిస్తూ కూర్చోయినాను. నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా ఏ రకంగా కూడా ప్రజలతోనే 3 సార్లు గెలిచాం, ప్రజల మద్దతుతోనే ఈరోజు లేకపోయినా సంతోషంగా నా అదృష్టం లేదులే అనుకొని కూర్చోయినాం. అంతేగాని వేరే విధంగా ఎప్పుడూ నా ప్రజలు నా వెంట ఉంటారు. 75,000 మంది నాకు ఓట్లు వేసినారంటే నేను సంతోషపడతా ఉన్నాను. వాళ్ళ కోసం మేము ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, ఊర్లోనే ఉంటాం. మా పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా కలిసిమెలిసి ఉంటాం. అన్ని విధాలుగా మా పార్టీ పరంగా మేము ఏదైనా కానీ ఇంకా ముందు ఇంకా టైం ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఇంత త్వరగా డిసిషన్ తీసుకోవడానికి రాదు, ఇంకా త్వరగా టైం ఇస్తాం. దాని ద్వారా మేము పోరాటాలు కూడా చేసే సిద్ధంగా ఉంటాం. కానీ ఏ రోజు కూడా మేము మిమ్మల్ని ఇప్పుడు ఇంకా సంవత్సరం కానీ మేము విమర్శించే పరిస్థితి ఉండదు. మీరు గుర్తుపెట్టు, మా వరకు ఏదున్నా కూడా లేని ఇష్యూని చేసి తీసుకురావద్దని నేను చెప్తాను. నేనెందుకు చెప్తాను? ఎర్సామ అంటే అంటే ఇప్పుడు ఆ రోజు కష్టపడినాడు, వాళ్ళ దీంతో ఆయన తీసుకున్నాడు, కట్టగలిగినాడు. ఆ పరిస్థితుల్లో నేను ఎర్సామకి ఎందుకు చెప్తాను? న్యాయపరంగా కోర్టులు ఉన్నాయి, కోర్టు తీర్పిస్తుంది. కోర్టు ఇస్తే దానికి మేము సెటసావ్ ఇస్తాం, పెనాల్టీ కట్టమంటే కడతారు. ప్రాబ్లం ఏముంది? పెద్ద ఇష్యూ ఏముంది? ప్లాన్ డబ్బులు ఇస్తే కట్టలేడు, ఏదైనా ఉన్నా పెనాల్టీతో కడతారు. ఏం పెద్ద సమస్య ఏముంది? అంతేగాని వేరే విధంగా మీనెందుకు చెప్పాలి వాళ్ళకి? నువ్వు విరమించుకో అంటే నేను ఇక్కడ ఆడపడుచులకి పెడతా అంటే అది చెప్తున్నాం మనము. అది ఏదన్నా అన్నా కూడా ఆయన సొంత డబ్బులతో కట్టించి ఆడబిడ్డలకి పెట్టించినా పర్వాలే.
ఏదున్నా కూడా మీరు ఎన్జిఓకి సంబంధించిన ప్రాపర్టీని లీజుకు తీసుకున్న ప్రాపర్టీని మీకు ఆడబిడ్డలకి ఇవ్వాలంటే అది తప్పది. ఏదన్నా నువ్వు చేసుకో, గవర్నమెంట్ ఉంది, నీవు ఉన్నావు, నీకు ఆదాయం బాగుందని నువ్వే చెప్పినావు 10 కోట్ల ఆదాయం ఉందని. ఆ విషయంలో మీరు ఏదైనా ఉన్నా కట్టించుకొని బిల్డింగ్ కట్టించి ఒకటి పెట్టండి. నాకే అదే ఆదాయం, నెలకు 10 కోట్లు నాకే ఆదాయం ఉంటే ఏం చేస్తావు? నా ఆదాయం ఒక మార్పు ఇంకా నేనే తీసుకొస్తా ఉంటాను, ప్రభుత్వం ద్వారా లేకుండా మార్పు నేనే తీసుకొస్తా ఉంటాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏం చేస్తావు? మీ డబ్బు పెట్టుకొని కట్టకపోయేది ఉందే. ఏ విధంగా కూడా మాకు వ్యతిరేకం లేదు. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఏదున్నా మీ పని మీరు చేసుకుంటా పోండి, ప్రాబ్లంలే. నేను చెప్పేకి ఎర్సాంగ్ నువ్వు విత్డ్రా చేసుకొని చెప్పేకి నీవు సంబంధంలే, నేను సంబంధంలే. అది ఏదున్నా కోర్టు డిసిషన్ ఇస్తే ఆ రోజు అదేం జరుగుతుంది. కోర్టు ఎట్లా తీర్పిస్తే దాన్ని బట్టే ఉంటుంది, అంతే. అదేం గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే బాధపడాలా, ఎన్జిఓస్ ప్రాపర్టీకి ఎంత బాధపడాలి? ఇప్పుడు నిర్మల్ టాకీస్ ఉంది, అది లీజే, ఎన్నో ఏళ్ళు ఉంది. అది నిర్మల్ టాకీస్ గురించి కూడా ఎన్నో ఏళ్ళుగా ఉంది. మరి అది వాళ్ళు కొన్నామంటున్నారు, ఉండొచ్చు. మళ్ళీ మనం ఎట్లా చెప్పేకి వస్తుంది? ఏదున్నా కూడా కొన్ని అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఏది మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా పడగొట్టమని కోర్టే ఇచ్చింది. ఏది లాస్ట్ ఇట్లా మనకి ఏదైతే ప్లాన్లో ఉందో ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిని పడగొట్టమనే ఇచ్చింది. ఇంతవరకు కమిషనర్ దాని మీద శ్రద్ధ లేదు. ఆడ టీపీఓని అడిగితే చెప్తాడు కోర్టు నుంచి వచ్చింది. అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మున్సిపాలిటీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినారు దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పింది. అది ఆలోచన చేసుకోవాలి ఏదన్నా ఉన్నా కూడా. అంతేగాని మీరు అనవసరమైనటువంటి ఇష్యూ తీసుకొచ్చి పెట్టి ప్రజలు ఏదో అయిపోయింది అన్నట్లు చేసే పరిస్థితిగా ఆందోళనలు చాలా తెలివిమంతులు. ఏమంతా చెప్పినంత మాత్రమే ఆలోచన చేయని పరిస్థితి కాదు, అంత అమాయకులు కాదు మా వాళ్ళు. ఏదుందా నేను ఒకటే చెప్తా ఉన్నా, వేరే దాని మీద దృష్టి పెట్టండి, టైం వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే టైం త్వరగా పోతూ ఉంటుంది. ఇది మీరు ఏదైతే చేయాలో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం మిగిలింది. ఆటో నగర్లకి వాళ్ళకి ఆటో నగర్ చేసే బాధ్యత మన మీదే ఉంది, నా మీద ఉండింది. ఈసారి చేద్దాంలే అనుకుంటే ఈ పరిస్థితి కాబట్టి నేనేం చేయలేదు. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేసే విషయంలోన వాళ్ళకి ఆటో నగర్ వాళ్ళకి స్థలాలు కేటాయించే విషయంలోనూ కూడా మీరు సహకరించండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఏదైనా ఉన్నా మన ట్యాంక్ కూడా ఇప్పుడు పరిస్థితి బాగలేదు, తాగునీటి సమస్య రాకుండా ఉండాలంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా దాన్ని మళ్ళా ఎస్టిమేషన్ వేయించి ప్రభుత్వం దృష్టి తీసిపోయి దాన్ని ఏదైనా కానీ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసి నీళ్లు నిల్వ ఉంచేదానికి ప్రయత్నం చేయండి. ఇంకా దండికి ఇష్యూలు ఉన్నాయి ఆదంలో, ఆ విషయాలని గమనించుకొని పోండి. ఇది ఏ పెద్ద ఇష్యూ కాదు, ఇదే పెద్ద మీరు అన్నంత అన్ని పార్టీలు వచ్చి ఏదో లేఖలు రాసే విషయం కూడా కాదు. ఇది నేనే నేను తెలియజేస్తా ఉన్నాను. బైపాస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి నేనే చేశాను అలైన్మెంట్ అనుకోవద్దండి. దయచేసి నాకు సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నేషనల్ హైవే కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాను. ఆ ఇష్యూ నేను చేసినా అని చెప్పేసి మీలో అపో ఉంది. ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తాను, నా ప్రేమేం దీంట్లో ఏమీ లేదు, నాకు అక్కడ ల్యాండ్ లేదు, ఏ విధంగా కూడా నాకు సంబంధించిన ప్రాపర్టీలు ఏమీ లేవు. నేను అర్థం చేసుకుని నేనేదో చేశాను, నేనే చేపించాను, నా మాట వినే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేరు. సబ్ కలెక్టర్ కూడా మేము చెప్పినట్టు, కలెక్టర్ కూడా ఆ విషయంలో మేము చెప్పినట్లు వినే పరిస్థితి లేదు. ఏదున్నా శాటిలైట్లో వాళ్ళ ఆదోని ప్లాన్ తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు నిర్ణయించిండేదే కానీ ఎవరు కూడా దీన్ని అలైన్మెంట్ కోసం ఎవరు కూడా నా ద్వారా జరిగింది కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటే చెప్తా ఉన్నాను, మీరు నమ్మినా ఒకటే నమ్మకపోయినా ఒకటే, నాకేం అభ్యంతరంలే. ఏదున్నా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని, అంటే ఎవరైతే బైపాస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళంతా అడ్డం పెట్టుకొని ఎలక్షన్లోన నేను చేసి అలైన్మెంట్ మారుస్తా ఉన్న పెద్ద మనిషి ఈయన పార్థసారథి. ఆ విషయంలోనే ఏం చెప్పినాడు, ఏదో మీటింగ్ పెట్టేసి ఏదో తూతూ మంత్రంగా పనిచేసి వదిలేసిన పరిస్థితి కూడా మేము చూసినాము. ఏదన్నా ఉంటే కాంపెన్సేషన్ ఎట్లో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బాగా కాంపెన్సేషన్ ఇస్తుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు, దానికి ఏమి కూడా ప్రాబ్లం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి.
నీకు ఎన్ఏ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఎన్ఏ చేసుకోకపోతే ఒక రకంగా ఉంటుంది. లేఅవుట్లు అయితే ప్లాట్లు ఒక రకంగా ఉంటాయి, లేఅవుట్ లేని ప్లాట్లు ఒక రకంగా ఉంటాయి. అంతేగాని ఎవరు కూడా దీంట్లో నా ప్రేమేమంటే అసలు లేదు. అలాట్మెంట్ మారుస్తానని నా పెద్ద మనిషి మీరే అడగండి. మేము ఎప్పుడు కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా మాతో లేదని చెప్పే విషయాన్ని మీకు దృష్టికి తీసుకొచ్చినాను. మా చేతుల్లో లేదు ఇది. ఏ రోజు కూడా నేను అక్కడికి పోలే. ఏదో సర్వే చేస్తామన్నప్పుడు 100 అడుగులు తీసుకుని మళ్ళీ 150 అడుగులు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్. నా ప్రేమేం కాదు ఇది. మా వరకు ఏమి ఆధునిక బైపాస్ కావాలా, బైపాస్ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో బైపాస్ తీసుకొచ్చినాం. కాంట్రాక్ట్ టెండర్ 3 సార్లు పిలిచినా రాకపోతే మనకు సంబంధించిన మన బంధువులకి పిలిచి ఆ కాంట్రాక్ట్ చేయవయ్యా అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా రేట్లు లేవని చెప్పేసి అడిగినా కూడా ఎవరికి ఇచ్చే పని ఏం లేదు, 1 నయా పైసా ఏ రాజకీయ నాయకు ఇచ్చే పని లేదని చెప్పేసి నేను ఉంటా అని చెప్పేసి అడిగిన తర్వాత ఆయన అడుగుపెట్టినాడు. పని చేసుకుంటా పోతా ఉన్నాడని కూడా మీరు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఉంటే ఏమున్నా ఆయన చెప్పిన ఆయన అడగండి, ఆయన గట్టిగా మీరు నిలదీయండి, మేమేం అభ్యంతరంలే. ఎందుకంటే ఆయనకి అందరూ కూడా అమిత్ షా ఉన్నాడు, తర్వాత రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, లడ్డా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు. ఏదున్నా కూడా అలాంటి వాడిని పెట్టుకొని ఏదైనా మార్చుంటే మార్చమని, మాకే ఎలాంటి అభ్యర్థి, మాకంటూ బైపాస్ రోడ్ కావాలంతే. ఆయన చెప్పేది ఏమంటే ఆల్రెడీగా అలాట్మెంట్ అయిపోయింది, డబ్బు రిలీజ్ అయిపోయింది, టెండర్లు పిలిచే ప్రాసెస్ అయిపోయింది, టెండర్ కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో ఆయన మాటలు నమ్మినారంటే మళ్ళీ ఆయన అమాయకుడు అనుకోవాలో మిమ్మల్ని అమాయకుడు అనుకోవాలో మీరు గుర్తుంచుకోండి. నేనేం చెప్పాను, ఎందుకంటే నాకు నిజాలు చెప్పేదే తెలుసు కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు నాకు రావు, నేను చేయను. నేను మాట ఇచ్చా అంటే తప్పకుండా చేస్తాను, అది మాత్రం గ్యారంటీ. ఊరు నష్టపెట్టాలని కానీ ఊరు కష్టపెట్టాలని కానీ నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడినా వాళ్ళ కుటుంబాలు ఉంటాయని చెప్పేసి ఆలోచించి ముందుకు పోయే వ్యక్తిగా నేను ముందుకు పోతాను. కానీ ఈ కుటుంబాలకు అన్యాయం చేయాలని కానీ మా నుంచి మీకు అన్యాయం చేస్తున్నట్లా మీరు అనుకుంటే తప్పది. నేనేం చేయలేను, మాకు సంబంధమే లే. ఆరుండే సబ్ కలెక్టర్లు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారికి పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో అది చేశారు. కాబట్టి నా ప్రేమేమో ఎవరు ఎమ్మెల్యే మాట ఎవరు వినే పరిస్థితి లేదు అనేది కూడా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నా పేరు వస్తూ ఉంటుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు కూడా గమనించుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని ఎమ్మెల్యేకి సంబంధం ఉందా లేదని కలుసుకోండి అంతే. ఏదన్నా బీజేపీ పార్టీ పరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదన్నా పైన వాళ్ళతో మాట్లాడి మార్చగలుగుతాడేమో అని చెప్పేసి మీరు అనుకున్నారు. కాబట్టి మీరు ఆయన నిలదీస్తారో లేకపోతే ఆయనతో మాట్లాడతారో పోరాటం చేస్తారో నాకు తెలియదు. నాకంటూ ఈ ఇష్యూలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అలాట్మెంట్ చేసింది నేను కాదు అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇంకో ఇష్యూ ఒకటి ఉంది, ఈద్గాది. ఆల్రెడీగా జీవో పాస్ చేశారు, టెండర్ పిలిచారు. అది చూస్తాడు, ఆ జీవోని చూస్తాడు, ఇది సరిగా లేదు ఈ జీవో అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు టెండర్ ప్రభుత్వం ద్వారా టెండర్ పిలిచిన తర్వాత ఆలోచన చేయాలి. కానీ ఇది కరెక్ట్గా నీకు జీవో ఇవ్వలేదని చెప్పే విషయాన్ని మాట్లాడితే ఇంకేముంది, ఎందుకంటే కారణం ఏముంది? ఏదైనా ఉన్నా నువ్వు తెచ్చేది ఏదైనా ఉన్నా ఆ ఈద్గాకి డబ్బు రిలీజ్ చేయించగలిగే పరిస్థితి ఏదైనా నీతో ఉంటే చెయ్యి. కానీ ఈసారి మేము మళ్ళా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మేము అధికారంలోకి రాగలుగుతామో ఆ రోజు మేము చేయగలుగుతాము ఏదో. అంతేగాని మీరు ఏదో జీవనం తప్పుబట్టి వాళ్ళని మభ్యపెట్టే పరిస్థితి చేయొద్దండి. మేము టెండర్ పిలుస్తా అంటే వీళ్ళు ఏదైనా ఈ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన కోర్టుకు పోతాడు డబ్బు రాకపోతే. అంతేగాని మీరు చేయగలిగే సత్తా మీతో ఉంది కాబట్టి, ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు ఆ బలం ఉంది కాబట్టి తీసుకోవాలండి. ఆ ఈద్గాకి సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి పని చేయండి. వేరే విధంగా మీరు మాట్లాడి మభ్యపెట్టే పరిస్థితి చేయొద్దని మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆటో నగర్ వాళ్ళు బాధపడతా ఉన్నారు, చాలామంది ఆటో నగర్ వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఆల్రెడీగా సర్వేలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు కట్టాలంటే పేదోళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఆ రోజులో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి వాళ్ళు కట్టలేరు సార్, మనమే వాళ్ళకి డబ్బు కట్టి ఒక 20 కోట్లు కట్టి ల్యాండ్ తీసుకొని వాళ్ళకంతా కూడా ఆటో నగర్ రెడీ చేసి ఇవ్వాలని చెప్పే పరిస్థితి చేశాం. ఆ రోజులో అందరూ వచ్చినారు, అధికారులు వచ్చినారు, మాట్లాడినారు, ల్యాండ్ చూశారు, అంతా పోయినారు. అంతలోపలే ప్రభుత్వం పోయింది. ఇప్పుడైనా మీరు సహకరించాలని చెప్పేసి ఆటో నగర్ వాళ్ళకి నేను చెప్తా ఉంటాను. అదే డిగ్రీ కాలేజ్ కూడా ఇప్పుడు ఉండే ఆ రోజు బాడీకి డిగ్రీ కాలేజ్ ఇప్పించాం మనము.
దాని ఇష్యూ కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. దాదాపు 5 కోట్లు ఆ రోజుల్లో 5 కోట్లు దానికి శాంక్షన్ చేసినారు గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్లకి. అది కూడా మీరు ఆఫీసులతో తిరుగుతూ అధికారులతో మాట్లాడుకొని మీ చుట్టూ తిరుగుతూ ఆ 5 కోట్లు కూడా రిలీజ్ చేపిస్తే బిల్డింగ్ గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ రెడీ అయిపోతామని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. మనం ఉన్నంత వరకు ఎంత చేయగలిగినాము. పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాము, రామజాల దగ్గర డెవలప్మెంట్ చేసినాము, మనం బైపాస్ రోడ్ తీసుకోగలిగినాము, డిగ్రీ కాలేజ్ తీసుకురాగలిగినాము, తర్వాత మెడికల్ కాలేజ్ తీసుకురాగలిగినాము, తర్వాత ఇది ఇక్కడ కాంప్లెక్స్ కట్టిస్తూ ఉన్నాము, మున్సిపల్ కాంప్లెక్స్ కూడా మన కాంట్రాక్ట్తో కట్టిస్తూ ఉన్నాము. ఈ రకంగా ఇన్ని చేయగలిగామని చేసాము. ఇంకా ఏ చేయగలిగామని మిగిలింటే మీరు చేసుకోండి. అది కట్టినాము. మైనార్టీ ఉర్దూ కాలేజ్ కట్టినాము, ఆరేకల్లోన మైనార్టీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ కట్టినాము. ఇవన్నీ ఓపెన్ చేయండి. అన్నీ ఓపెన్ చేయొచ్చు. ఆరేకల్ దగ్గర ఐటీ కాలేజ్ ఉంది, మాతో కాలేదు అది చేసేదానికి. మీరైనా చేయండి. ఐటీ కాలేజ్కి సంబంధించిన అన్ని పరికరాలు తీసుకొచ్చి పెట్టించి అది ఓపెన్ చేస్తే మైనార్టీలకంతా కూడా ఐటీ కాలేజ్లో ఒక అవకాశం వస్తుంది చదువుకోవడానికి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి పాత సాధిని కోరుతా ఉన్నాం. ఎక్కడికి పోలే, కొంతమంది మాట్లాడే విషయం చెప్తాను. ఎక్కడికి పోలే. మేము ఎలక్షన్లు అయినాక ఓడిపోయినా కూడా ఆరోగ్యానికి వచ్చి ఒక 15 days ఉండిపోయినా. నా ఆరోగ్యపరంగా నా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళా ఆపరేషన్లు చేసే ఉన్నాయి. వేరుకో వెయిన్స్ అవి ఆపరేషన్ ఉన్నాయి. మా భార్యకు కూడా మోకాలు ఆపరేషన్ చేసినాను కాబట్టి హైదరాబాద్లో ఓ 15-20 days ఉండి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈడే ఉన్నా. ఇప్పుడు 1 నెల రోజులు అవుతాం దాదాపు వచ్చి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాల్లో వచ్చి పిలిచినా కూడా మా వాళ్ళు చనిపోయినారు కాబట్టి 3 షర్ట్ ఉంది కాబట్టి నేను ఎక్కడికి పోలేకపోతా ఉన్నాను. అంతేగాని ఏ విధంగా కూడా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో నమ్మకాన్ని మమ్ము చేసే పరిస్థితి లేదు, అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్య లేదు. లేకపోయినా ఇక్కడ ఉండే నాయకులు కూడా, నేను లేకపోయినా కూడా ఇక్కడ ఉండే చంద్రకాంత్ రెడ్డి, రామలింగేశ్వర యాదవ్ ఇక్కడ ఉండే నాయకులంతా కూడా ఉంటూ మా పార్టీ పరంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలే లేవు. ఏదున్నా కూడా ఏదొచ్చినా కూడా అందరికీ మేము అందుబాటులో ఉండి పనిచేస్తాం.